రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనర్హత రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా టీడీపీ అధినేత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్కు పంపిన తన అభిప్రాయం అనర్హత రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. తెలుగుదేశం నుంచి గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలపై చర్యలకు పార్టీ నిర్ణయం మేరకు అనర్హత పిటిషన్ ఇచ్చామని, చర్యలు తీసుకోవాలని స్పీకర్కు రాసిన లేఖకు చంద్రబాబు బదులిచ్చారు. చంద్రబాబు లేఖను గురువారం స్పీకర్ కార్యాలయానికి పంపారు. రాజ్యసభ ఎన్నికలలో 3 సీట్లు తమవేనని వైసీపీ చెబుతుండగా 3వ సీటు కోసం టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించుతున్నారని తెలిసి వైసీపీ శిబిరంలో కలవరం ప్రారంభమైంది. దీంతో 3 సంవత్సరాల క్రితం స్టీల్ ప్లాంట్ కోసం పంపిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు. అదేవిధంగా వైసీపీ తరపున గెలుపొంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థి ఓటు వేశారని సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వీరికి అసెంబ్లీ అధికారులు తెలుగుదేశానికి మద్దతిచ్చారని వచ్చిన ఆరోపణలకు ఈ నెల 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే తమకు అదనంగా మరో నెల సమయం కావాలని ఈ 4 ఎమ్మెల్యేలు కోరగా కేవలం వారం మాత్రమే సమయం ఇచ్చారు. ఈ గడువు రేపటితో ముగియనుంది. ఈ 4 ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇస్తారని అసెంబ్లీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం తరపున గెలుపొంది వైసీపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటు వేయాలని శాసనసభాపక్ష టీడీపీ ఉపనేత డోలా బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. ఈ లేఖపై వివరణ ఇవ్వాలని ఆ 4 ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యాలయం నోటీసులు పంపింది. తమకు సమాధానం ఇచ్చేందుకు నెల రోజుల సమయం కావాలని వారు స్పీకర్ కార్యాలయానికి లేఖలు రాశారు. అయితే ఇదే సమయంలో స్పీకర్ కార్యాలయం చంద్రబాబుకు కూడా లేఖ పంపింది. డోలా బాల వీరాంజనేయ స్వామికి లేఖ రాశామని, దీనిపై అభిప్రాయం చెప్పాలని కోరారు. తనకు లేఖ అందిన వెంటనే చంద్రబాబు గురువారం స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపారు. పార్టీ నిర్ణయం మేరకు లేఖ పంపాలని, ఆ 4 చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. చంద్రబాబు రిప్లైతో ఇప్పుడేం చేస్తారు అనేది తేలాల్సి ఉంది. ముందు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితాను అసెంబ్లీ కార్యాలయానికి పంపాల్సి ఉంది. ఆ జాబితా పంపిన తరువాత తమ వ్యూహానికి పదును పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే తమకు టికెట్లు నిరాకరించడంతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. వీరంతా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీ కూడా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించిన తర్వాత మాత్రమే వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల రాజకీయం ఏపీలో ఆసక్తిని రేపుతోంది.